హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ పఠాన్. గైస్, జనరల్గా మనం యుటిలిటీ బిల్ పేమెంట్స్ అనేవి ఎవ్రీ మంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గ్యాస్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, బ్రాడ్బ్యాండ్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఎవ్రీ మంత్ మన పేమెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి కోసం ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అదే ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. గైస్, దీంట్లో మనకు 10% వరకు యుటిలిటీ బిల్ పేమెంట్స్ వస్తాయి. అలాగే మీరు 25% వరకు కూడా క్యాష్ బ్యాక్స్ అని అర్న్ చేసుకోవచ్చు. మరి ఎలా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. సో చాలా సింపుల్గా దీని ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. మరి ఎక్కువ మందికి దీన్ని అప్రూవ్ ఇస్తున్నారు అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. మరి ఆలోచించకుండా దీని ఒక ఫీచర్స్ అంటే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మరి కేవలం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా మన ఛానల్లో మనకు క్రెడిట్ కార్డ్స్, లోన్ యాప్స్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మనకు లాటా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. మీరు చేస్తుందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇచ్చి ఉంటాను. అక్కడి నుంచి మీరు ఫాలోఅప్ చేసుకోవడమే. మరి వీడియోలో వెళ్ళినట్టయితే మనకు ఎయిర్టెల్ టైఅప్ చేసుకునేసి యాక్సిస్ బ్యాంక్తో ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. అదే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. గైస్, ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. సో చాలామంది ఎయిర్టెల్ యూజర్స్కి ఈ క్రెడిట్ కార్డ్ అనేది ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట దాంట్లో. మరి కేవలం ఎయిర్టెల్ యూజర్స్కి మాత్రమేనంటే అలా ఏమి కాదు. జనరల్ పర్పస్ కోసం ఎవరైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు యాక్సిస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీచర్స్ అయితే బెస్ట్గా ఉంటాయి. దీనికి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది గైస్. ఇక్కడ మీరు ఎంప్లాయీ, లేదంటే హౌస్ వైఫ్, లేదంటే శాలరీడ్ పర్సన్, అలాగే బిజినెస్ పర్సన్ ఎవరైనా కావచ్చు. ఆల్మోస్ట్ అందరికీ ఇది ఎలిజిబుల్ అయినటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ కూడా చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. మినిమం 21 ఇయర్స్ ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది. 65 ఇయర్స్ బిలో లోపల ఉండాల్సి ఉంటుంది అనమాట ఏజ్ అనేది. ఇక డాక్యుమెంట్స్ అంటారా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మీ వద్ద శాలరీ స్లిప్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా ఉన్నట్టయితే ఫాస్ట్గా అప్లోడ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే సిబిల్ స్కోర్ కూడా మంచిగా మెయింటైన్ చేసినట్టయితే మనకు బెస్ట్ అప్లోడ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మరి ఫీచర్స్ చూసినట్టయితే ఫీచర్స్ చాలా సింపుల్గా ఉంటాయి గైస్. డైరెక్ట్గా 25% మనకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా. మీరు ఎయిర్టెల్ సంబంధించి ఎయిర్టెల్ మొబైల్ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ కావచ్చు, వైఫై, అలాగే డిటిహెచ్ ఇలాంటి బిల్ పేమెంట్స్ చేసుకున్నారంటే ఎయిర్టెల్ సంబంధించి డైరెక్ట్గా ఎవ్రీ మంత్ 25% వరకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాష్ బ్యాక్ కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క బిల్ స్టేట్మెంట్లోనే అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ రివార్డ్ పాయింట్స్ లాంటివి ఏముండవు. డైరెక్ట్గా బిల్ పేమెంట్స్ వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. ఇలాంటి ఆప్షన్స్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి. లైక్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అది కూడా డైరెక్ట్గా బిల్ పేమెంట్స్లో అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అలాగే మనకు అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ ఉంటుంది. అది కూడా మనకి బిల్ పేమెంట్లో జరగదు, కానీ అది అమెజాన్ పే యొక్క వాలెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కొన్ని క్రెడిట్ కార్డ్స్ మాత్రమే డైరెక్ట్గా మనకి బిల్ పేమెంట్స్ అడ్జస్ట్ చేయడము, లేదంటే క్రెడిట్ కార్డ్ యొక్క బిల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతాయి. దాంట్లో ఇది కూడా ఒక బెస్ట్ కార్డ్ అన్నమాట. మరి ఎయిర్టెల్ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా వేరే దాన్ని కూడా ఇక్కడ మంచి క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సపోజ్ మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్ పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, అంటే గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, మొబైల్ రీఛార్జెస్, ఇటువంటి వాటికి 10% డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి క్యాపింగ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్గా మీరు రన్ చేసుకోవచ్చు. మరి వీటితో పాటు 1% అదర్ క్యాష్ బ్యాక్స్ అనమాట. ఇంకా వేరే చోట్ల మీరు ఏమైనా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే, సో అదర్ స్పెండ్స్ అంటే ఆఫ్లైన్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రీటైల్ మార్కెట్ కావచ్చు, వీటన్నిటిలోనూ మీరు స్పెండ్ చేశారంటే 1% వరకు క్యాష్ బ్యాక్ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు మనకు 10% ఇన్స్టంట్ ఆఫర్ అనేది మనకు డైనింగ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు జొమాటో, బిగ్ బాస్కెట్, లేదంటే స్విగ్గీ ఉంటాయి కదా, వీటిలో ఏమైనా ఫుడ్ ఆర్డర్స్ చేసుకున్నారంటే సో ఫుడీస్ కోసం డెఫినెట్గా ఇది కూడా ఉపయోగపడుతుంది. 10% వరకు మనకు ఆఫర్ అనేది లభిస్తుంది అనమాట. ఇక డైనింగ్లో కూడా మనకు 20% ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది కొన్ని రెస్టారెంట్స్తో టైప్ చేసుకున్నారు. అక్కడ మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. మీరు రెస్టారెంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ రెస్టారెంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అక్కడ మీకు ఎంతవరకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి. ఇక వీటితో పాటు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది 400 నుంచి 4000 మధ్యలో మీరు కనుక ఫ్యూయల్ని పర్చేజ్ చేశారంటే, అంటే లూబ్రికెంట్స్ ఏమైనా కావచ్చు, ఇక పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వేరే లూబ్రికెంట్స్ ఏమైనా పర్చేజ్ చేశారంటే మీకు మ్యాక్సిమం ఒక 400 వరకు ఆఫర్ అనేది పర్ మంత్ మీకు రావడం జరుగుతుంది. అంటే వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఫ్యూయల్ సర్చార్జ్. ఇక జిఎస్టీ దాని మీద పడ్డట్టయితే ఆ జిఎస్టీ వేవ్ ఆఫ్ అయితే అవ్వదనమాట. ఓవరాల్గా ఇవి దీని యొక్క సింపుల్ బెనిఫిట్స్. గైస్, ఇక్కడ ఇంకొక మంచి బెనిఫిట్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్. సో కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది మనకు 4 అనేది ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్కి. అంటే క్వార్టర్కి ఒకటి చొప్పున ఒక పర్సన్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారనమాట. మరి ఇది చాలా క్రెడిట్ కార్డ్స్లో అయితే ఇప్పుడు చాలా మట్టుకు డివాల్యుయేట్ చేసేస్తారనమాట. ఎందుకంటే ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ చాలామంది ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ ఇష్యూస్ వస్తుందని చెప్పి తీసేశారు.
బట్ దీనికైతే అలానే ఉంది. ఇంకా దీనిలో మనకి లిమిటేషన్స్ ఏం లేవు, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు అనమాట. పర్ మంత్ ఇంత ఖర్చు చేయాలి, అప్పుడు మాత్రమే మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ వస్తుందని చెప్పి ఇలాంటి కండిషన్స్ ఏం లేవు. సో డైరెక్ట్గా మనకి అప్లికబుల్ అయితే అయిపోతుంది. ఇక ఫీజెస్ విషయానికి వచ్చినట్టయితే, అంటే మీరు లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ మీరు 500 వరకు లేట్ అవుట్స్టాండింగ్ అమౌంట్ మీద కనుక మీరు ఉన్నట్టయితే, ఇంకా పే చేయకపోయినట్టయితే మీకు ఛార్జెస్ నిల్ అయితే ఉంటాయి. మరి 500 నుంచి మినిమం స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం 1200 వరకు ఇక్కడ లేట్ పేమెంట్ ఫీజెస్ అనేవి ఛార్జెస్ చేయబడతాయి. ఇక యాజ్ యూజువల్గా మీరు ఏటీఎం విత్డ్రాల్ చేసుకున్నప్పుడు మినిమం 500 ఛార్జెస్. సో ఇలా అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు లిస్ట్ చూసుకోవచ్చు ఎంత దీనికి ఫీజు అప్లికబుల్ అవుతాయి అని చెప్పి. సో నేను రికమెండ్ చేయను గైస్, ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ అనేది టైమ్లీ మీరు పేమెంట్ చేసుకున్నట్టే మీ సివిల్ స్కోర్ స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే చేస్తారన్నమాట వీళ్ళు కూడా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక వీటితో పాటు దీని యొక్క ఛార్జెస్ గమనించారంటే కేవలం 499 ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జెస్ చేయడం జరుగుతుంది. అంటే మీకు జాయినింగ్ ఫీ 499 ప్లస్ ట్యాక్సెస్, అలాగే యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. మరి యాన్యువల్ ఫీని మీరు వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే పర్ ఇయర్లో, లేదంటే మీకు కార్డు వచ్చినటువంటి 12 months లోపల మీరు టోటల్గా ఒక 2 lakhs అనేవి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఈ కంప్లీట్గా 490 ప్లస్ ట్యాక్సెస్ అనేవి సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ కూడా మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. సో ఎవ్రీ ఇయర్ మీరు 2 lakhs స్పెండ్ చేస్తారంటే ఆ ఇయర్కి మొత్తానికి మీకు ఈ కార్డు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక దాంతోపాటు మీరు జాయినింగ్ ఫీ ఎవరైతే పే చేస్తారో, అంటే 490 ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తారో, వితిన్ 30 days లోపల మీకు ఒక అమెజాన్ గిఫ్ట్ వోచర్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా వర్త్ 500 రూపీస్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ మీకు ఈ కార్డ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీరు ఒక్కసారి పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా మనకు యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, అది గూగుల్ పే ద్వారా మాత్రమే చాలామందికి అయితే వస్తుంది. మరి దాని కార్డ్ ద్వారానే, అంటే గూగుల్ పేలో అక్కడ మనకి 5% క్యాష్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అటువంటి క్రెడిట్ కార్డ్ ఇది కూడా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ యూజ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు అప్రూవల్స్ అయితే లభిస్తుంటాయి. ఓకే, ఓవరాల్గా ఇదన్నమాట వీడియో. సో చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ గురించి డీటెయిల్గా వీడియో చేయండి అని చెప్పి. మరి ఈ వీడియోలో మీకు మొత్తం మ్యాటర్ కవర్ అయిందని అనుకుంటాను. మరి ఇంకా ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోతో ఇంతే, మరి ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.